श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
సాయి బాబా 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 సాయి బాబా
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री साईनाथाय नमः। శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 2వ అధ్యాయం నిన్నటి తరువాయి. అతను కేవలం నిమిత్త మాత్రుడు. విశేషాలను తప్పక సేకరించాలి. ఇంటా బయట ఎక్కడున్నా సరే పదే పదే నన్ను స్మరించుకుంటూ ఉండాలి. అప్పుడు మనసులో ఆనంద సాగరాలు సృష్టించే శాంతి స్వంతమవుతుంది. నా కథను విన్నా, దాన్ని ఇతరులకు వినిపించినా, వాటి గురించి చింతన చేసినా దైవంపై భక్తి ఉదయిస్తుంది. అవిద్య అధోగతి పాలవుతుంది. శ్రద్ధతో చట్టాపాటాలేసుకున్న భక్తులకు నేను ఎప్పటికీ బానిసని. ఇతరులకు నేను ఎన్నటికీ ప్రాప్తించను. ఈ విషయంలో సందేహం అక్కర్లేదు. నిజమైన శ్రద్ధతో కథను వింటే శ్రోతల మనసులో నిష్ఠ జాగృతమవుతుంది. స్వానుభవం, స్వానందం సహజాతి సహజంగా సొంతమవుతాయి. సుఖం అఖండంగా ప్రాప్తిస్తుంది. భక్తులకు ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుంది.
జీవశివులకు తృప్తి లభిస్తుంది. చూడడానికి అసాధ్యమైన నిర్గుణ రూపం ధ్యానంలోకి వచ్చి శుద్ధ చైతన్యం ప్రకటమవుతుంది. అదే నా కథల్లోని కుశలత. ఇంతకు మించి ఇంకేం కావాలి? ఇదే శృతుల సంపూర్ణ ధ్యేయం. ఆ ధ్యేయంతోనే భక్తులు సంపన్నులవుతారు. వాదోపవాదాల్లో తలదూర్చే వాని వద్ద అవిద్య, మాయ అవధులు లేకుండా ఉంటాయి. వారికి స్వహితాన్ని గురించిన చింత ఉండదు. వారి బుద్ధి నిరంతరం దుష్ట నీచ కుతర్కాలు చేస్తుంటుంది. వారు అజ్ఞానంతో ఆప్యాయంగా కరచాలనం చేస్తారు. వారికి ఆత్మజ్ఞానం అయిపు లేకుండా పారిపోతుంది. వారికి అవని సుఖము అణువంత ఉండదు. స్వర్గసుఖము సున్నాయి. నిరంతరం అన్ని చోట్ల అలవికాని దుఃఖమే దరిచేరుతుంది. సొంత అభిప్రాయ ప్రతిపాదన వద్దు, అన్యుల అభిప్రాయ ఖండన వద్దు, ఇరుపక్షాల అభిప్రాయాలను సవిస్తరంగా నిరూపించడం కూడా వద్దు. అది ఎంత వ్యర్థమో. నకో పక్షద్వయాత్మక వివరణ అంటే ఇరుపక్షాల అభిప్రాయాలను సవిస్తరంగా చేసే నిరూపణ కూడా వద్దు అన్న ఈ శబ్దం వినగానే నేను మొదట శ్రోతలకు ఇచ్చిన మాట గుర్తు వచ్చింది. మొదటి అధ్యాయం పూర్తవుతున్నప్పుడు శ్రోతలకు నేను మాట ఇచ్చాను. అదేమిటంటే, బాబా నాకు హేమాడ్ పంత్ అనే పేరు ఎలా పెట్టారో ఆ విషయం గురించిన కథను మొదట చెప్తాననడం. కథ మధ్యలో ఈ పిట్ట కథ వింటే దాని యోగ్యతలు నిశ్చలమై శ్రోతల జిజ్ఞాస తీరుతుంది. ఇది కూడా సాయి ప్రేరణే. తరువాత పూర్వానుసంధానంతో సాయి చరిత్ర చెప్పబడుతుంది. కనుక ఈ కథను శ్రోతలు శ్రద్ధగా వినాలి. ఇప్పుడు ఈ సాయిలీల గ్రంథంలో ప్రతి ఒక్క అధ్యాయానికి చివర భక్త హేమాడ్ పంత్ విరచిత అని ఉంటుంది కదా. అసలు ఈ పంత్ ఎవరు అనే సందేహం శ్రోతల మనసులో సహజంగానే కలుగుతుంది. ఈ జిజ్ఞాసను తృప్తిపరచడం కోసం ఆ నామకరణానికి నాంది ఎలా అయిందో మీరు సాధారణంగా వినండి. జన్మించిన నాటి నుండి మరణించే వరకు దేహానికి సంబంధించి 16 సంస్కారాల గురించి శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. అందులో ఒకటైన ఈ నామకరణ విధి గురించి అందరికీ తెలుసు. శ్రోతలారా, ఆ విషయానికి సంబంధించిన చిన్న కథ. ఇందులో హేమాడ్ పంత్ నామకరణం ప్రకటమైంది. దీన్ని శ్రద్ధగా వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. అసలే ఈ రచయిత కొంటె కోణంగి. ఎంత కోణంగో అంత బదరబోతు. అలాగే అతను ఇతరులని నిందించేవాడు, ఎగతాళి కూడా చేసేవాడు. అతనికి జ్ఞానస్పర్శ అన్న మాటే లేదు. సద్గురు మహిమ అంటే ఏమిటో తెలియదు. మూర్తి భవించిన కుబుద్ధి, పోతపోసిన కుతర్కము, ఎల్లవేళలా తన మేధస్సు గొప్పతనాన్ని ప్రదర్శిస్తూ వాద వివాదాలు చేయటంలో తత్పరుడు. అలా ఆ దృఢమైన వాదానిష్ట అంటే వాదోపవాదాలు చేసే అలవాటున్నవాడు యొక్క ప్రారంభ రేఖ బలీయంగా అయింది. కనుక శ్రీ సాయి చరణ కమలాలు అదృష్టపాశ్చాత్తు అతని దృష్టిలో పడ్డాయి. భక్త శ్రేష్ఠులైన కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందూర్కర్లతో రుణానుబంధం లేకపోతే ఈ రచయిత షిరిడీకి ఎలా వెళ్ళే ఉండేవాడు? కాకాసాహెబ్ తీవ్రంగా ఒత్తిడి చేయటం వల్ల షిరిడీ ప్రయాణం నిర్ణయించబడింది. అయితే వెళ్ళవలసిన రోజే మనసు హఠాత్తుగా తిరగబడి మారిపోయింది. ఇంతకు జరిగిందేమిటంటే, ఈ రచయిత ముఖ్య మిత్రుడొకడు ఒక గురువు అనుగ్రహాన్ని ప్రాప్తింపజేసుకున్నాడు. తన గురువుతో ఉపదేశాన్ని పొందిన అతను తన కుటుంబంతో కలిసి లోనావాలలో ఉంటున్నప్పుడు ఒక విచిత్ర సందర్భం వచ్చింది. అతనికి ఒకానొక కొడుకుండేవాడు. వాడు చాలా పుష్టిగా ఉండేవాడు. ఉత్తమ గుణ సంపన్నుడు కూడా. అతను పరిశుభ్రమైన ప్రదేశంలో ఉంటూనే తీవ్రమైన జ్వరంతో కంపించిపోయాడు. ఉపశమనానికి మానవ ప్రయత్నాలన్నీ చేశారు. దైవ సంబంధమైన ఉపాయాలు చేశారు. తాయెత్తులు కట్టారు. దిష్టి తీశారు. చివరికి తమ గురువుని తీసుకొచ్చి పిల్లవాడి దగ్గర కూర్చోబెట్టారు. అయినా ఆ పసివాడు మృత్యువాత పడ్డాడు. ఆ కఠిన సందర్భాన్ని చూసి ఆ భయంకర సంకటాన్ని నివారించడానికి పిల్లవాడి దగ్గరికి గురువుని తీసుకొచ్చి కూర్చోబెట్టడం అంతా వ్యర్థమైపోయింది. నిజంగా ఈ సంసారము మహా విచిత్రమైంది.
పుత్రుడెవరు, భార్య ఎవరు, అనేక రకాల సంఘటనలు జరగటానికి కారణము ప్రాణి పాత్రల కర్మే. విధి దేనిచేత నివారింపబడరానిది. ఈ చెడు వార్త చెవిని పడగానే మనసుకి చెప్పరానంత దుఃఖం కలిగింది. మనసులో ఈ ఆలోచన వచ్చింది. ఒకానొక పుత్రుణ్ణి రక్షించలేకపోయాక గురువు వల్ల ఉపయోగం ఏమిటి? బలీయమైన ప్రారంధ కర్మను చూసి సాయినాథం చూడాలని నా మనసులో పొంగిన ఉత్సాహం అస్తమించింది. షిరిడీకి పోవటానికి విముఖత కలిగింది. అసలు షిరిడీ ఎందుకు పోవాలి? నా మిత్రుడికి ఎందుకు ఇలాంటి పరిస్థితి కలిగింది? గురు సాంగత్యం వల్ల ఇదేనా లాభం? గురువు మన కర్మకు ఏం చేస్తారు? మొహం మీద రాసి పెట్టబడిందే నిశ్చయంగా జరగవలసి ఉంటే గురువు మూలాన అది తప్పిపోతుందా? ఈ విచారంతో షిరిడీ వెళ్ళాలన్న ఆలోచన అలాగే ఆగిపోయింది. మన స్థానాన్ని ఎందుకు వదులుకోవాలి? దేనికోసం గురువు వెంటే పరుగులు పెట్టాలి? సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖంతో ఎందుకు పడేసుకోవాలి? దేనికోసం ఈ ప్రయాసపడాలో నాకు అర్థం కాలేదు. దైవయోగంతో పనిచేయనప్పుడు గురువు వద్దకు వెళితే మాత్రం ఏమవుతుంది? ఎవరు చేసిన కర్మ పాపపుణ్యాలు వద్దన్నా సరే వారు అనుభవించి తీరవలసిందే. జరగవలసిందేదో జరిగి తీరుతుంది. దైవయోగము నన్ను షిరిడీకి లాక్కెళ్ళింది. నానాసాహెబ్ చందోర్కర్ ఠానా ప్రాంతాధికారి అవటం వల్ల వసైకి వెళ్ళటానికి బయలుదేరాడు కనుక ఠానా నుంచి దాదర్కు వచ్చి కొద్దిసేపు ఆగారు. వసైకి రైలు రావటానికి అప్పటికి 1 గంట వ్యవధి ఉంది. అప్పుడు ఈ మధ్య సమయాన్ని ఏదో రకంగా సద్వినియోగం చేసుకోవాలని అతనికి అనిపించింది. అలాంటి స్ఫూర్తి కలగక ముందే దాదర్ స్టేషన్ కేవలం బాంద్రాకి మాత్రమే వెళ్లే రైలు వచ్చింది. వెంటనే సాయిబాబా దర్శనానికి ఎప్పుడు బయలుదేరుతున్నారు? షిరిడీ వెళ్ళడానికి ఆలస్యం ఎందుకు? బయలుదేరటానికి ఎందుకు ఇలా తటపడాయిస్తున్నారు? మీ మనసుకు నిశ్చయంగా ఎందుకు కలగటం లేదు అని షిరిడీ విషయం ప్రస్తావించాడు. నానాసాహెబ్కున్న ఆదుర్దా చూసి నా మనసుకి సిగ్గనిపించింది. అయినప్పటికీ నా మనసులో కలిగిన కలవరానంతా అతనికి మనసు విప్పి పూర్తిగా చెప్పేశాను. అప్పుడు ప్రేమగా జాలువారుగా నానాసాహెబ్ చేసిన శుద్ధము కరుణపూరితమైన ఉపదేశం విని షిరిడీ పోవాలన్న నా ఇచ్చ ఒళ్ళు విరుచుకుంటూ అత్యంత ఆనందదాయకంగా జాగృతమైంది. వెంటనే బయలుదేరతానన్న మాట నా నుంచి తీసుకున్న తర్వాత నానాసాహెబ్ తన ప్రయాణం కొనసాగించాడు. నేను కూడా వెనుక తిరిగి వెంటనే షిరిడీ బయలుదేరాలని నిశ్చయించుకున్నాను. అప్పుడు సామానంతా సర్దుకొని ఏర్పాట్లన్నీ చేసుకొని అదే రోజు సాయంత్రం షిరిడీకి బయలుదేరాను. సాయంత్రం మేలు దాదర్లో ఆగుతుందన్న ఆలోచనతో దాదరు ఛార్జీ చెల్లించి అక్కడి వరకు టికెట్ తీసుకున్నాను. నేను బండిలో కూర్చున్నాను. బండి బాంద్రా స్టేషన్లోనే ఉండి ఇక స్టేషన్ నుంచి బయలుదేరుతుందనగా ఒక ముస్లిం వ్యక్తి హడావుడిగా లోపలికొచ్చాడు. ప్రథమ గ్రాసి ముక్షికపాతం అంటే మొదటి ముద్దలోనే ఈగ పడటం అనే యోగం అన్నట్లయింది. దాదర్ వరకు టికెట్ తీసుకోవటమే అదే పని ప్రారంభంలో అవరోధమైంది. నా సామానంతా చూసి అతను ఎక్కడికి వెళ్తున్నారని అడిగాడు. నేను దాదర్ వరకు వెళ్ళి మన్మాడ్ మెయిల్ను పట్టుకోవలసి ఉందని చెప్పాను. అప్పుడు అతను వెంటనే దాదర్ స్టేషన్లో దిగకండి, మెయిల్ అక్కడ ఆగదు, మీరు పోరీబందర్ వెళ్ళండి అని సూచించాడు. సరిగ్గా సమయానికి ఈ సూచన జరగకపోతే దాదర్లో మెయిల్ దొరికేదే కాదు. అసలే అస్థిరంగా అపసోపాలు పడే నా మనసులో అప్పుడు విని ఆలోచనలు ఎగిసిపడేవో ఎవరికి తెలుసు. అయితే నాకు ఆ రోజు షిరిడీ వెళ్ళే యోగం ఉంది. అదే సుముహూర్తం అయింది. అందుకే నాకు ఇష్టమైన ఆ సందర్భం అనుకోకుండా కలిసొచ్చింది. మర్నాడు ఉదయం 9-10 గంటల మధ్య నేను షిరిడీ చేరుకున్నాను. అక్కడ బాపూసాహెబ్ దీక్షిత్ నిరీక్షిస్తున్నారు. అది క్రీస్తు శకము 1910వ సంవత్సరం నాటి మాట. అప్పట్లో యాత్రికులకు ఉండటానికి కేవలం సాటేవాడ మాత్రమే ఉండేది. గుర్రబండి నుంచి దిగగానే బాబాను దర్శించాలని కాంక్ష హృదయ కవాటాలు నెట్టుకుంటూ ఉప్పినలా ఉప్పొంగింది.
ఎప్పుడెప్పుడు వారి చరణాలపై శిరసుంచి నమస్కరిద్దామా అని ఉవ్విళ్ళూరి హృదయము ఆనంద తరంగాలు ఆకాశమంత ఎత్తున ఎగిసిపడ్డాయి. ఇంతలో శ్రీ సాయిని అత్యంత గొప్ప భక్తుడు తాత్యాసాయి నోల్కరు మసీదు నుంచి తిరిగి వచ్చి వెంటనే దర్శనం చేసుకోండి, భక్తులందరితో కలిసి బాబా వాడా దగ్గరకు వచ్చారు, మొదట ధూళి దర్శనం చేసుకోండి అన్నాడు. అది విని బాబా ఉన్న చోటుకి హడావుడిగా పరిగెత్తి ధూళిలోని ఆయనకి సాష్టాంగపడ్డాను. మనసుకి పట్టరానంత ఆనందం కలిగింది. నానాసాహెబ్ చెప్పిన దానికన్నా ప్రత్యక్షంగా ఎంతో ఎక్కువగా చూశాను. శ్రీ సాయిబాబా దర్శనంతో నేను ధన్యుణ్ణయ్యాను. కళ్ళకు పారాణ తృప్తి అయింది. సాయిబాబా దేహస్వరూపము గురించి నేనెక్కడ వినలేదు, చూడను లేదు. అయితే ఆయన్ని చూసిన క్షణమే నా దృష్టి శాంతించి ఆకలి దప్పులు హరించిపోయాయి, ఇంద్రియాలు తటస్థమయ్యాయి. శ్రీ సాయి చరణాలను స్మృతించిన క్షణాన, ఆయన నన్ను ప్రశ్నించిన ఆ క్షణాన నా జీవితానికి అత్యంత పరిపూర్ణత సిద్ధించింది. అదే నా జీవితంకి కొత్త మలుపు అయింది. ఎవరి వల్ల కాక సత్సంగం లభించిందో నా అంగాలన్నీ సంపూర్ణంగా సుఖించగల వారి ఆ చదువుకారాలు అలా నాపై నిరంతరం వర్షించాలి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శరత్ బాబూజీ కీ జై. ఎవరి వల్ల పరమార్థం లభించిందో వారే నా నిజమైన సోదరులు, బంధువులు. వారు తప్ప వేరే ఆత్మీయులు నాకు లేరని నా మనసులో నేను అనుకున్నాను. వారి ఉపకారం ఎంత గొప్పది, దానికి ప్రత్యుపకారం ఎలా చేయాలో నాకు తెలియదు. కనుక నేను కేవలం కరాలు జోడించి వారి చరణాలపై నా శిరస్సు ఉంచుతాను. సాయి దర్శన భాగ్యం సమకూరింది. నా మనసులోని సంశయం సదూరంగా పారిపోయింది. అంతేకాక నిర్మల గంగాజరి ప్రవాహం లాంటి సాయి సహవాస సౌఖ్యం కలిగి ప్రగాఢమైన పరమానందం పల్లవించింది. కమనీయాను రాగాన్ని వర్షించే సాయి దర్శనంలోని విశేషం ఏమిటంటే కేవల దర్శనంతో చిత్తవృత్తి మారిపోతుంది. మిగిలిపోయిన పూర్వకర్మలు నశించిపోతాయి. మెల్లమెల్లగా ఇంద్రియ సుఖాలపై ఏహ్యత కలుగుతుంది. సాయిబాబా కృప అమృత దృష్టితో నా గత జన్మల పాపరాశి నశించిపోయింది. వారి చరణాలు నాకు అక్షయ ఆనందాన్ని అడగకుండానే అనుభవింపజేయగలవన్న ఆశను నాలో ఇప్పుడు కలిగించాయి. అదృష్టవశాత్తు బాబా చరణ ద్వయమనే మానస సరోవరం నాకు అనాయాసంగా లభించింది. కాకిలాంటి నేను అందులో రెక్కలు విప్పి విహరించే రాజహంసనై అయిపోయాను. మహాత్ముల్లో శిరోభూషణమైన సాయిబాబా ఉత్తమ యోగి, ఆచార్యుడు, పరమహంస. జీవన కుడ్యాలను కూల్చివేసే పాప తాప దైన్యాలను నశింపజేయగల అలాంటి శ్రీ సాయి దర్శనంతోనూ అత్యంత పవిత్రమైన వారి సహవాసంతోనూ నేను పరమ పావన్నయ్యాను. గత జన్మలో సంతరించుకున్న పుణ్యరాశి ఎంతుందో ఏమో కానీ దానివల్లే సాయి మహారాజుతో సమగమ సుఖం సాధ్యమయ్యింది. ఒక్కసారి శ్రీ సాయిబాబా దృష్టిలో ప్రవేశిస్తే సృష్టంతా సాయి రూపంగా గోచరిస్తుంది. షిరిడీకి వచ్చిన మొదటి రోజునే బాబా సాహెబ్ బాటేతో వాద వివాదాలు మొదలయ్యాయి. గురువు యొక్క అవసరం ఏమిటి? మన స్వతంత్రాన్ని పోగొట్టుకుని పారతంత్రాన్ని ఎందుకు పట్టుకోవాలి? మన కర్తవ్యం మనని గట్టించగలిగి ఉండగా ఇక ఇక్కడ గురువుతో అవసరమేమిటి? ఎవరి పని వారే చేసుకోవాలి. తాము చేయలేని పనిని గురువు ఎందుకు చేయాలి? కాలు చెయ్యి కదపకుండా కునికిపాట్లు పడేవారికి ఇతరులెవరో వచ్చి ఏమిస్తారు? ఇది నా సూటి అభిప్రాయం. నా ప్రతిపక్షానికి విరుద్ధ అభిప్రాయం ఉంది. పిడి వాదనకి అది త్రాసు. అందుకే ఆ వాదం అలా నడుస్తూ ఉండిపోయింది. శరీరంలో భయంకర దేహాభిమానం ఉంటేనే అక్కడ వాదోపవాదాలు ఉత్పన్నమవుతాయి. ఇదే అహంభావానికి గుర్తు. అది లేకపోతే జగత్తులో వాదాలుండవు. సరే, వేద పారంగతుడు, పండితుడు అయినప్పటికీ అతని మీద గురుకృప లేకపోతే అతను కేవలం పుస్తక జ్ఞానంలో
మాత్రమే ముక్తుడు అని ఎదుటి పక్షం వారి దృఢమైన అభిప్రాయం. విధి వేద పారంగతుడు పండితుడు అయినప్పటికీ అతని మీద గురు కృప లేకపోతే అతను కేవలం పుస్తక జ్ఞానంలో మాత్రమే ముక్తుడు అని ఎదుటిపక్షం వారి దృఢమైన అభిప్రాయం. విధి గొప్పదా లేక కర్తృత్వం గొప్పదా అనే విషయం గురించి భయంకరంగా వాదోపవాదాలు నడిచాయి. నేను కేవలం దైవం మీద భారం వేస్తే ఏమవుతుంది అన్నాను. దానికి వ్యతిరేక పక్షం వారు జరగవలసిన దాన్ని అడ్డుకోలేం, భవితవ్యాన్ని ఆపలేం. నేను అనే వారంతా అలసిపోయారు. విధి ముందు ఎవరు నిలబడగలరు? ఒకటి చేస్తుంటే మరొకటి పుట్టుకొస్తుంది. మీ మేధస్సుని పక్కన పెట్టండి. అయితే నా అభిమానం నోరు మూసుకొని కూర్చోలేదు. నేను అలా ఎలా అంటారు? అంతా చేసేవారిదే. సోమరిపోతులా కూర్చొని ఉంటే దైవం ఎలా సాయం చేస్తాడు? ఉద్ధరేదాత్మ ఆత్మానం. తమని తామే ఉద్ధరించుకోవాలి. గీత 6వ అధ్యాయం శ్లోకం 5లో అని స్మృతి గొంతు చించుకొని చెప్తుంది. దాన్ని తిరస్కరిస్తే సంసార సాగరం నుంచి దాటడం కష్టం. ఎవరిది వారే చేసుకోవాల్సి ఉంది. అలాంటప్పుడు గురువు వెనుక పడడం ఎందుకు? మనం జాగరూక అవ్వకుండా కేవలం గురువు ఉన్నంత మాత్రాన ఏం లాభం? వాస్తవాలను, అవాస్తవాలను, మంచి చెడులను ఆలోచించే బుద్ధిని, మన సాధనని, మన చిత్తశుద్ధిని, వీటన్నిటినీ వదిలేసే మూర్ఖుడికి గురువు సిద్ధిని ఎలా ఇస్తాడు? చివరికి వాదన ముగియనూ లేదు. దాని నుంచి ఏ విధమైన ఫలితం కూడా కలగలేదు. పైగా మనశ్శాంతిని పోగొట్టుకున్నాను. ఇది నేను సంపాదించింది. అలా వాదోపవాదాలు చేసి ఎవరమూ కూడా ఏ మాత్రమూ అలసిపోలేదు. అలా 2 గంటలు గడిచాక వాదన ముగిసింది. తర్వాత భక్తులతో పాటు మేము మసీదుకి వెళ్ళాము. అప్పుడు బాబా కాకాసాహెబ్ దీక్షిత్ని ఏమని ప్రశ్నించారో వినండి. వాడాలో ఏం జరుగుతుంది? ఏమిటా వాదన? ఎందుకు దెబ్బలాడుతున్నారు? తర్వాత నా వైపు నిశితంగా చూస్తూ ఆయన ఇలా అన్నారు. ఈ హేమాడ్ పంతు ఏమంటున్నాడు? వాడా నుంచి మసీదుకు బాగానే దూరం ఉన్నా బాబాకి విషయం ఎలా తెలిసిందబ్బా? ఇది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సరే, ఈ ప్రకారంగా కఠోర శబ్దాలొచ్చి తీవ్రంగా తగిలినప్పుడు నేను మౌనాన్ని ఆశ్రయించాను. లజ్జతో నా తల క్రిందికి వంగిపోయింది. మొదటి కలయికలోనే నేను అలా అసభ్యంగాను అయోగ్యంగాను ప్రవర్తించాను. బాబా నాకు హెమ్మాడ్ పంత్ అన్న పేరు పెట్టడానికి కారణం ఉదయం వాడాలో జరిగిన వాదనే. అందుకే ఆయనకు హేమాడు గుర్తుకొచ్చాడని నేను మనసులో గుర్తించాను. దేవగిరి రాజులే దౌలతాబాదు యాదవులు. వాళ్ళు 13వ శతాబ్దంలో మహారాష్ట్ర గౌరవాన్ని పెంచారు. ఈ కారణం వల్లే ప్రౌఢ ప్రతాప చక్రవర్తి అనే పేరు పొందిన మహాదేవ అనే రాజు ఉండేవాడు. పుణ్య కీర్తిని సంపాదించిన అతని సోదరుడి కొడుకు తన పరాక్రమంతో ప్రఖ్యాతి చెందాడు. రామరాజు అనే పేరుగల అతను యదువంశానికి మకుటమణి లాంటివాడు. అతను రాజుల్లో గొప్పవాడు. వారిద్దరికి బహుగుణ సంపన్నుడు, సర్వలక్షణ శోభితుడు అయిన హేమాద్రి అనే పేరుగల మంత్రి ఉండేవాడు. అత్యంత దానశీలుడైన హేమాద్రి ధర్మశాస్త్రం మీద గ్రంథాన్ని రచించాడు. బ్రాహ్మణుల విషయంలో శృతి స్మృతుల అనుసరించి వ్యవహరించడం గురించిన ఆచార వ్యవస్థను గ్రంథ రూపంలో మొదటిసారిగా ఉంచాడు. వ్రతము, దానము, తపస్సు, తీర్థము, మోక్షము అనే 4 ప్రకరణాలతో సవిస్తార వివేచన గల చతుర్వర్గ చింతామణి గ్రంథాన్ని కూడా ఈ హేమాద్రి రచించాడు. అలా అతను తను చేసిన పనిలో ప్రసిద్ధి చెందాడు. సంస్కృత భాషలో హేమాద్రి పంతే మరాఠీ భాషలో హేమాడ్ పంత్ అయ్యింది. అలా ఆ కాలంలో అతను రాజనీతిజ్ఞుడు అని ప్రసిద్ధి చెందాడు. అయితే అతను వత్స గోత్రానికి చెందినవాడు. నేను భరద్వాజ గోత్రజ్ఞుణ్ణి. అతని వంశ పూర్వజులు 5గురు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय। అయితే నా వంశ పూర్వజులు ముగ్గురు. అతను యజుర్వేది, అయితే నేను ఋగ్వేదిని. అతను ధర్మశాస్త్ర పారంగతుడు, నేను మూర్ఖుణ్ణి. అతను మాధ్యందినుడైతే యజుర్వేదంలోని ఒక శాఖ, నేను ఋగ్వేదంలోని ఒక శాఖకు చెందినవాణ్ణి. అతను ధర్మశాస్త్రంలోనూ లేదా విధి నియమాలలోనూ సూక్ష్మ జ్ఞానం కలవాడైతే నేను వట్టి వదరుబోతుని. అతను పండితుడైతే నేను బుద్ధిహీనుణ్ణి, మూర్ఖుణ్ణి. నాకు ఈ వ్యర్థమైన బిరుదెందుకు? అతను రాజనీతిజ్ఞుడు, అయితే నేను అల్పబుద్ధిని, మందమతిని. అతను రాజకారణ ప్రశస్తి పేరుగల సంస్కృత కావ్యం ప్రసిద్ధమైనది, అయితే నాకు ఒక్క సాధారణ శ్లోకం కూడా వ్రాయడం రాదు. అతను గ్రంథరచనల్లో నిష్ణాతుడైతే నేను ఒక పనికి మారిన వాణ్ణి, అజ్ఞానిని. అతను ధర్మశాస్త్రంలో నైపుణ్యం గల పండితుడైతే నేను అల్పబుద్ధి కలవాణ్ణి. అతను లేఖన కల్పతరువు అని పేరు గల అనేక రకాల కావ్య సంగ్రహం ఉన్న గ్రంథాన్ని రచించాడు. నేను బాబాకో చిన్న పిల్లవాణ్ణి, ఒక్క శ్లోకం కూడా వ్రాయడం రానివాణ్ణి. ఆ కాలంలో గోరా కుంభార్, చోళామహరు, సావంతమాలి, నివృత్తినాథుడు, జ్ఞానదేవుడు, నామదేవుడు మొదలైన భాగవత ధర్మాన్ని గౌరవించే భక్తులు ఉదయించారు. పండిత గోపదేవుడనే పేరుతో పండిత శిఖామణి ప్రకాశిస్తూ ఉండే అదే దర్బారులో ఆ సద్గుణ సంపన్నుల మధ్య సుప్రసిద్ధుడు, రాజనీతిజ్ఞుడు అయితే నీతిజ్ఞుడు అయిన హేమాడ్ పంత్ ఉండేవాడు. తరువాత ఆ దేశంలో ఉత్తర దిశ నుంచి ముస్లిం సైనికులు అక్కడక్కడ ప్రవేశించారు. దాంతో దక్షిణ ప్రాంతం వారి బలం క్షీణించిపోయింది. నా తెలివితేటలను సన్మానించి ఈ పదవిని ఉత్తనే ఇవ్వలేదు నాకు వాదోపవాదాల మీదున్న అభిమానాన్ని అణిచివేయడానికి ఈ వాగ్బాణాన్ని నాపై సంధించారు. ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడ్డట్టు ఊరికే ఏ యోగ్యత లేకుండా ఇష్టం వచ్చినట్లు వాగే నా కళ్ళకు సమయానికి అంజనం పెట్టి బాబా నా కళ్ళు తెరిపించారు. సరే, ఆ పైన చెప్పబడినవి శ్రీ సాయిబాబా నోటి నుండి జాలువారి విలక్షణంగా, సూచనప్రాయంగా, అర్థపూర్ణంగా, సందర్భానుసారంగా జరిగిన నామకరణాన్ని అలంకారంగా భావించి స్వీకరించాను. దాంతో వాదోపవాదాలు అత్యంత హానికరము, అమంగళానికి చిహ్నము అన్న గుణపాఠాన్ని ఆయన నాకు ప్రసాదించారు. కనుక అది నన్ను ఒక్క క్షణమైనా స్పృశించే పనే లేదు. వాదించాలన్న గర్వం కరిగిపోవాలని, చనిపోయేదాకా ఎల్లవేళలా వినయంగా ఉండాలని గుర్తుంచుకోవాలనే నాకు ఈ పదవిని లభింపజేశారు. దశరథపుత్రుడు శ్రీరాముడు దైవాతారుడు, పూర్ణ జ్ఞాని, సర్వ జగత్తుని సంకటాల నుంచి తప్పించగలవాడు. ఆయన్ని సప్త ఋషి మునిగణాలు సదా ధ్యానిస్తారు. ఆయనే వశిష్ఠ ఋషి పాదాలు పట్టుకున్నాడు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం, అయితే ఆయన కూడా గురువుని ఆశ్రయించాడు. ఆయన గురువు సాందీపుని ఇంట్లో కట్టెలు మూయవలసి వచ్చింది. ఎన్నో ప్రయాసలు కోర్చాడు. ఇక అక్కడ నేనెంతటి వాణ్ణి? నేనింకా ఏం చేయాలి? వాదనల్లోకి ఎందుకు దిగాలి? గురువు లేకుండా జ్ఞానం లేదా పరమార్థం లభించటం అసాధ్యం. ఈ విషయాన్ని శాస్త్రాలు చెప్పి దృఢపరిచాయి. వాదోపవాదాలు చేయడం మంచిది కాదు. ఎవరితోనూ పోటీ పడకూడదు. మనలో శ్రద్ధ, సహనం, పరస్పర కరచాలనం చేయకపోతే పరమార్థాన్ని ఏమాత్రం సాధించలేం.
తరువాత అది కూడా అనుభవంలోకి వచ్చింది. ఈ ప్రకారంగా ఆ గౌరవప్రదమైన పేరుని నేను ప్రేమపూర్వకంగా మంచి మనసుతో పవిత్ర హృదయంతో స్వీకరించాను. ఇప్పుడు స్వపక్షం ప్రతిపక్షం అన్న భావనను తీసి పారేయగల, వాదోపవాదాలను ఆపేయగల, అందరికీ ఒకేలాంటి బోధను అందించగల కథానికలను చెప్పనివ్వండి. ఈ గ్రంథ ప్రయోజనాన్ని, అధికారాన్ని, అనుబంధాన్ని చూపించి గ్రంథకారుడి నామకరణ వర్ణనను వినిపించాను. ఇప్పుడీ అధ్యాయ విస్తారం చాలు. తరువాత విషయాన్ని సవిస్తరంగా సాదరంగా హేమాడ్ సాయి చరణాలకు సమర్పిస్తాడు. అది వినడం విషయంలోని శ్రోతలు శ్రద్ధ పెట్టాలి. సాయియే మన సుఖ సంపద, సాయియే మన సుఖానికి సంపూర్ణ జ్ఞానం, సాయియే మన పరమ నివృత్తి, సాయియే అంతిమ గతి. సాయి చరిత్ర వినండి. సాయి కృపామృతంతో దుస్తర సంసార భీతి నుంచి విముక్తి కలిగించుకోండి. కలియుగంలోని దుష్ట వాసనలను సమూలంగా నశింపజేసుకోండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సాధు సత్పురుషుల ప్రేరణతో భక్త హేమాడ్పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సచ్చరిత్రలోని కథా ప్రయోజనం నామకరణం అనే పేరు గల 2వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. మూడో అధ్యాయం గ్రంథ ప్రయోజనం అనుమతి. గ్రంథం రచించటానికి కారణం, గ్రంథ రచనకు బాబా సమ్మతి. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకు నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ శ్రీరామచంద్రులకు నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఇప్పుడు జరిగిన కథ చెప్పవలసింది. శ్రీ సాయిబాబా పూర్తిగా అభయమిచ్చి చరిత్ర రాసేందుకు నా అనుమతి పూర్తిగా ఉంది. నీ పని నువ్వు నీ పని చేయి. ఎప్పటికీ మనసులో ధైర్యాన్ని కోల్పోకు. నా మాటలు విశ్వసించు. మనసులో నిశ్చయం దృఢతరం చేసుకో. నా లీలలను రాయి. వాటిని భక్తిభావంతో వింటే కుటుంబపరమైన చింతలను, యాతనలను మర్చిపోతావు. అప్పుడు అజ్ఞానంతో చేసే పాపాలు నశించిపోతాయి. శ్రవణమనే సాగరంలో భక్తి ప్రేమలనే అమృత తరంగాలు ఎగసిపడ్డాయి. అందులో మునకలు వేస్తే ఉపదేశ రూపరత్నాలు అలవోకగా అరచేతిలో పడతాయి అన్నారు. అది విని నా మనసులోని శంక సుదూర తీరాలకు పలాయనం చిత్తగించింది. సాయి కారుణ్య కాంతిలో కరిగిపోతూ, ఆయన చరణాల విందాలపై రాలిపోతూ నేను ఉప్పొంగే హర్షంతో వందనం చేశాను. అప్పుడు గుర్తొచ్చినట్లు ఆయన చరిత్రను రాయటం ప్రారంభించాను. బాబా పెదవుల నుంచి జాలువారిన ఆ పలుకులను విన్న నేను అవి ఖచ్చితంగా జరిగి తీరుతాయని బాగా గుర్తుపెట్టుకున్నాను. నేను మాత్రం జీతం లేకుండా ప్రయోజనాన్ని పొందిన కూలినయ్యాను. చూడండి, శ్రీహరి మహిమ ఎంత తెలియబడరానిదో. అది ఆయనకి తప్ప మరెవరికీ తెలియదు. శృతి, ధర్మశాస్త్రాలు, వేదాలు మూగబోయాయి. ఆయన ఆచూకీ ఎవరికీ తెలియదు. శాస్త్ర విశారదులు, వేద విధులు, ప్రజ్ఞావంతులైన పండితులు ఒకానొక విషయాన్ని ప్రతిపాదించటం కోసం పటాది ఉదాహరణలతో వితండవాదాలు చేసేవారు. వీళ్లతో మోసపోకండి. శ్రీహరి తన భక్తులకు ఆట వస్తువు. ఆయన అమాయకుల కోసం అలమటిస్తాడు. ప్రేమ కోసం తన సర్వస్వంతో వారకదీనుడైపోతాడు. అయితే భక్తి ఉన్నట్లు నటించే వారిని ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ కలవడు. ఇందులోనే నీకు సకల శుభాలు ఉన్నాయి. ఇందులోనే నా అవతార కార్యానికి సాఫల్యత ఉంది. చూడు, నేను పదే పదే చెప్పేది ఇదే. దీన్ని గురించే నాకు చింత. శ్యామ, మరో విషయం చెప్తున్నాను. ప్రేమతో నా నామాన్ని ఉచ్చరించే వారి కోరికలన్నీ నేను నెరవేరుస్తాను. వాళ్లలో భక్తిని పెంచుతాను. నా చరిత్రను లేదా నా మహిమను ప్రీతితో గానం చేసేవారి వెనుక ముందు అన్ని వైపులా నేను నిలిచి ఉంటాను. నా కోసం జీవప్రాణులను లెక్క పెట్టకుండా
నాలో లీనమైన వారికి ఈ కథ విన్నప్పుడు ఆనందం కలగటం సహజం. అయితే నా కీర్తన చేసే ఇతరులకు కూడా నేను సంపూర్ణంగా ఆనందాన్ని కలగజేస్తాను. వారికి శాశ్వత సుఖ సంతృప్తులనిస్తాను. ఇది నా వాగ్దానం. విశ్వసించు. నన్ను అనన్యంగా శరణు వచ్చిన వారిని, పూర్తి విశ్వాసంతో నా భజన చేసిన వారిని, నన్నే చింతిస్తూ నన్నే స్మరించే వారిని నేను ఉద్ధరిస్తాను. అదే నా ప్రతిజ్ఞ. గుండెల నిండా నా నామాన్ని నిరంతరం నింపుకుని, నా పట్ల భక్తిని పెట్టుకుని, నా పారాయణ చేస్తూ నన్నే ధ్యానించే వారికి విషయాలనేవి ఎక్కడ గుర్తుంటాయి? నా కథను కేవలం విన్నంత మాత్రాన రోగం నయమవుతుంది. నా భక్తులను నేను కాలుడి కరాళ ద్రంష్టాల నుండి కాపాడతాను. నా కథలను శ్రద్ధగా విని పూర్తిగా మననం చేయాలి. మననం చేసిన దాన్ని నిధిధ్యాసన చేయాలి. అప్పుడు తృప్తి కలుగుతుంది. అహం సోహం భావం కరిగిపోతుంది. శ్రోతల మనస్సు ఏకోన్ముక్తమవుతుంది. పరిపూర్ణ శ్రద్ధ వల్ల ఉన్మనీ స్థితి అంటే పరమేశ్వర చింతనలో లీనత కలుగుతుంది. చిత్తం చైతన్యంతో నిండిపోతుంది. సాయి సాయి అనే నామస్మరణ కలియుగానుసారం ఉత్పన్నమయ్యే దుష్టవాసనలన్నింటినీ దగ్ధం చేస్తుంది. ఒక్కసారి చేసే సాష్టాంగ నమస్కారంతో మాట్లాడటం వల్ల లేదా వినికిడి వల్ల కలిగిన పాపాలు నశించిపోతాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. గ్రంథరచన అనేది సాధారణమైన పనేమీ కాదు. అయినప్పటికీ బాబా ఆజ్ఞను నేను నమ్రతతో అంగీకరించాను. బాబా లాంటి ఔదార్యవంతుడైన దాత ఉండగా నేను హైన్యంగా దైన్యంగా ఎందుకుండాలి? కొందరి చేత ఆయన దేవాలయాలు నిర్మింప చేయించారు. కొందరిని హరికథా సంకీర్తనల్లో లీనం చేయించారు. కొందరిని తీర్థయాత్రలకు పంపారు. నన్ను రచనలో కూర్చోపెట్టారు. అందరికన్నా జీవిని నేను. అయితే ఆ కరుణామృత సాగరులు, అత్యంత దయాళురులు సాయి నా పట్ల ఎందుకిలా ప్రసన్నులైనారో నాకు తెలియదు. గురుకృప ఎంత ఆశ్చర్యకరమైనదంటే అది రవ్వంత తడిలేని చోట కూడా ఎన్ని మ్రోడైన వృక్షాలకు సైతం పూలను ప్రసాదిస్తుంది. ఏమాత్రం ప్రయత్నం లేకుండా వాటిని ఫలాలతో నింపేస్తుంది. కొందరు మఠాలను నిర్మిస్తారు. కొందరు దేవాలయాలు లేదా స్నానఘట్టాలను కట్టిస్తారు. నేను చరిత్ర రచనని సరళ మార్గంలో అవలంబిస్తాను. కొందరు సన్మానపూర్వకంగా పూజ చేస్తారు. కొందరు సుతారంగా చేత్తో పాద సంవాహన చేస్తారు. అయితే నాకు గుణ సంకీర్తన చేయాలని ముచ్చటగా ఉంది. కృతయుగంలో పరమేశ్వర ధ్యానంతోనూ, త్రేతాయుగంలో యజ్ఞం చేస్తేనూ, ద్వాపర యుగంలో పూజతోనూ ప్రాప్తించేదంతా కలియుగంలో గురుభజనతోనూ భగవంతుని నామ ఘోషతోనూ ప్రాప్తిస్తుంది. నేను అసలు ఏ యోగ్యత లేనివాణ్ణి. నా దగ్గర పూర్తిగా చింకి గుడ్డలే ఉన్నాయి. సరైన వస్త్రం ఒక్కటి కూడా లేదు. నా వద్ద అనేక విషయాల పరిజ్ఞానం ఉంది, కానీ అందులో ఒక్కదాని గురించైనా పరిపూర్ణ జ్ఞానం లేదు. అలాంటి పెద్ద కఠిన కార్యాన్ని నేనెలా స్వీకరించాలి? ఏ ప్రయత్నం చేయకుండా హాయిగా కూర్చుందాం అంటే ఆజ్ఞను ఉల్లంఘించిన పాపం పట్టుకుంటుంది. లేక ఆజ్ఞాపాలన చేద్దామంటే దాని నుంచి గట్టెక్కటం ఎలా అన్న భయం పట్టుకుంది. సాయి సమర్థుల యథార్థ స్థితిని యథాతథంగా వర్ణించటం ఎవరితరం? భక్తుల కోసం కృపతో ఆయనే స్వయంగా చెప్పిస్తారు. వాని చేరుకోలేని చోటికి పోవాలని నేనెందుకు ఆశ పెట్టుకోవాలి అని ఎవరైనా అనటానికి అవకాశం లేదు. నేను చేత్తో కలం పట్టుకోగానే బాబా నా అహమంతా అణచివేసి తమ కథను తామే వ్రాసుకుంటున్నారు కనుక ఈ గొప్పతనం వారిదే. ఇది మహాత్ముల చరిత్రక రచన. మహాత్ములు తప్ప మరొకరు దాన్ని వ్రాయలేరు. తర్కానికందని బాబా గుణాలను అవగాహన చేసుకోవటం అంటే ఆకాశమనే అప్సరాంగనను ఆలింగనం చేసుకోవటంలా ఉంటుంది. ఆయన మహత్వం అత్యంత కఠినం. ఆయన్ని వర్ణించగల సామర్థ్యం నా బుద్ధికి లేదు. ఆయనే తమకు చెందిన ఈ కార్యాన్ని తమ భుజస్కంధాలపై వేసుకుని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అదే బాగుంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయినాథ్
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशर बाबूजी की जय। బాబా, నేను జన్మతః బ్రాహ్మణున్నే అయినప్పటికీ వేద పురాణాలనే రెండు కళ్ళు లేనివాణ్ణి. నాకు ఈ జన్మలో ఈ దోషం ఉన్నప్పటికీ తమ వల్లే నాకు శోభ వచ్చింది. శృతి స్మృతి అనేవి రెండు బ్రాహ్మణులకు రెండు కళ్ళు. వాటిలో ఒకటి లేనివాడు మెల్లకంటివాడు, రెండూ లేనివాడు అంధుడు. నేనలాంటి హీనుణ్ణి, దీనుణ్ణి. అయితే నా అంధత్వానికి ఊతకర్రలా మీరుంటే నన్నెవరు బాధించగలరు? నేను కర్రను తాటిస్తూ సూటిగా మీ వెనక నడుస్తాను. ఇప్పుడిక ఏం చెయ్యాలో పామరున్నైన నాకు తెలియడం లేదు. నాకు మీరే బుద్ధిని ప్రసాదించండి. తమ కార్యాన్ని చివరి దాకా తీసుకెళ్ళండి. ఎవరి వల్ల మూగవాడు వదరుబోతు అవుతాడో, కుంటివాడు మేరు పర్వతాన్ని లంఘిస్తాడో, అలా మాటల కందని శక్తి ఎవరికుందో వారి యుక్తి వారికే తెలుస్తుంది. నేను మీ కేవల పాదదాసుని. నన్ను నిరాశపరచకండి. ఈ దేహంలో శ్వాస ఆడుతున్నంత వరకు మీ కార్యాన్ని సాధించనీయండి. శ్రోతలారా, ఇప్పుడు మీకీ గ్రంథం రచించటానికి కార్యం తెలిసిందనుకుంటా. శ్రీ సాయియే భక్తుల శ్రేయస్సు కొరకు వ్రాయించేవారును. వేణువుకి, హార్మోనియంకి స్వరాలను పలికించే విషయంలో చింత ఉండదు. ఆ కష్టం వాయించేవాడిదే. మనం ఊరికే ఎందుకు కష్టపడాలి? చంద్రకాంతమణి నుంచి స్రవించే అమృతం దాని కడుపులోనిదా? అది చంద్రుని పని. చంద్రుడు ఉదయించేటప్పుడు చంద్రుడి నుంచే అది ఉత్పన్నమవుతుంది. అలాగే గగనాన్ని తాకటానికా అన్నట్లు సాగరం ఉవ్వెత్తున ఎగసి పడటం అనేది అది చేసే పనా? ఆ పని సముద్రానిది కాదు. అది కూడా చంద్రోదయం మీద ఆధారపడి ఉంటుంది. సుడిగుండాలు లేదా పెద్ద రాతి బండలు అవరోధం కాకుండా వాటిని తట్టుకొని ఓడలు వేగంగా పోవడానికి సముద్రంలో ప్రమాదాన్ని సూచించే ఎర్రటి దీపస్తంభాలు పెడతారు. అలాగే మాధుర్యంలో అమృతాన్ని కూడా సిగ్గుల చేయగల ఈ సాయిబాబా కథలు సంసార సాగరంలోని దుస్తర మార్గాన్ని అత్యంత సులభతరం చేసి పెడతాయి. మహాత్ముల కథలు ధన్యం. అవి చెవుల ద్వారా హృదయంలో ప్రవేశించాయంటే దేహాభిమానానికి దేశ బహిష్కారం అవుతుంది. ద్వంద్వాదులనే మాటే మిగలదు. కథలను గుండె లోతుల్లో పదిలిపరుచుకున్న కొద్ది మనసులోని సంశయాలు సడి చేయకుండా సుదూర తీరాలకు పారిపోతాయి. దేహాభిమానానికి దేహశుద్ధి జరుగుతుంది. జ్ఞానం బాగా పొగుతుంది. బాబాకున్న శుద్ధ యశస్సుని వర్ణించినా లేదా దాన్ని ప్రేమతో విన్నా భక్తుల పాపాలు దహించుకుపోతాయి. ఇదే పరమార్థానికి సులభ సాధన. మాయకు అతీతంగా ఉండే బ్రహ్మ ఎవరు? మాయని దాటి వెళ్లేందుకు ఉపాయమేమిటి? శ్రీహరి తన భక్తుల పట్ల ప్రసన్నం కావడానికి ఏ కర్మలను, ధర్మాలను ఎలా ఆచరించాలి? అత్యంతిక క్షేమ, సర్వశ్రేష్ఠ శాశ్వత సుఖం అంటే ఏమిటి? భక్తి, ముక్తి, విరక్తి అంటే ఏమిటి? వర్ణాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఆశ్రమాలు, బ్రహ్మచార్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలు వ్యవహరించవలసిన నియమ నిబంధనలేమిటి? సద్వస్తు పరబ్రహ్మం అంటే ఏమిటి? అధ్యయనం అంటే ఏమిటి? ఈ విషయాలన్నీ ఎంతో గోప్యమైనవి. వాటిని ఇష్టపడేవారు తమ కోరిక నెరవేరడం కోసం జ్ఞానేశ్వరుడు, ఏకనాథుడు మొదలైన వారు రచించిన అనేక రకాల గ్రంథాలను చాతుర్యం లేదా ప్రావీణ్యత లభించడం వల్ల వచ్చే సుఖాన్ని ప్రాప్తింప చేసుకోవడం కోసం చదవాలి. కృతయుగంలో శమ, దమ, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహాలు
త్రేతాయుగంలో యజనం యజ్ఞయాగాలు, ద్వాపర యుగంలో పూజలు, కలియుగంలో నామకథా సంకీర్తన. ఇవి పరమార్థుని సాధింపచేయగల సులభ సాధనాలు. బ్రాహ్మణులు మొదలైన 4 వర్ణాల వారికి గురుకథను వినటమే సాధన. వారు స్త్రీలు గాని శూద్రులు గాని లేదా నీచ జాతుల వారు చెందిన చండాలురులు గాని సర్వులకు ఇదొక్కటే సాధన. పుణ్యాత్ములు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. ఎవరికైనా నిద్ర ముంచుకొస్తే శ్రీహరి వారిని మేల్కొల్పుతాడు. ఎల్లవేళలా విషయ భోగాలు లభించాలని అనిపించి అవి లభించినప్పుడు మనసుకి దుఃఖం కలుగుతుంది. అలాంటి వారికి కూడా ఈ మహాత్ముల కథలు విషయాల నుంచి విముఖులను చేస్తాయి. యోగ, యాగ, యజ్ఞం, ధ్యాన, ధారణ, యోగాభ్యాసానికి సంబంధించిన 8వ, 6వ, 7వ అంగాలు చేయటానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అయితే ఈ కథలు వినటానికి ఒక్క అవధానం తప్ప మరే విధమైన కష్టము పడనక్కర్లేదు. అలాంటి ఈ సాయినాథుని పరమ పవిత్ర కథలను సజ్జనులు, ప్రేమిక శ్రోతలు వినాలి. అప్పుడు వారి ప్రబలమైన పంచమహాపాతకాలు బ్రాహ్మణ హత్య, మద్యపానము, దొంగతనం, గురుపత్ని గమనం, ఈ పాపాలు చేసేవారితో సంబంధం పెట్టుకోవడం దగ్ధమై సంపూర్ణంగా నశించిపోతాయి. మనం సంసార బంధనాల్లో దృఢంగా బందీలమై ఉన్నాము. దానివల్ల మన స్వాభావికమైన వాస్తవిక రూపం ఆచ్ఛాదింపబడిపోయింది. ఆ ఆచ్ఛాదన ఈ కథలను వినడంతో తొలగిపోతుంది. మన స్వసిద్ధమైన ఆత్మ నిజరూప స్థితి గోచరమవుతుంది. ఈ కథలను మరణించే వరకు గుర్తుంచుకోవాలి. వాటిని నిరంతరం మనసారా అభ్యాసం చెయ్యాలి. సంసారమనే అరణ్యంలో దగ్ధమవుతున్న వారికి ఆనంద ప్రభంజనాలు వెదజల్లే శాంతి, మనసుకి తృప్తి లభిస్తాయి. ఈ కథలను భక్తి భావంతో పఠించిన లేదా విన్న సాయి ధ్యానం దానంతట అదే కుదురుగాక. ఆయన సగుణ రూపం కళ్ళకి కనిపించుగాక. హృదయంలో నిశ్చయం ముద్రించబడుగాక. దీనివల్ల ఆ తరువాత సద్గురు భక్తి కలుగుగాక. సంసారం పట్ల విరక్తి, బుద్ధి పరిశుద్ధమై గురుస్మరణ చేయడంపై ప్రీతి ఉత్పన్నమవుగాక. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ मिशर बाबूजी की जय. అలా మనసులో సంకల్పించి సాయినాథులు కృపతో నన్ను కేవలం పేరుకు మాత్రం ముందు పెట్టి స్వయంగా ఈ గ్రంథ రచన అనే పనిని తామే చేశారు. ఆవుకి పొదుగు నిండా పాలుండి అది చేపుకొచ్చినప్పటికీ ఆ పాలను అది దూడక తప్ప ఎవ్వరికీ ఇవ్వదు. ఇది ఆవుకి పుట్టుక నుంచి ఉన్న అలవాటు. సాయినాథుల ప్రీతి కూడా అలాంటిదే. నా కోరికను అనుసరించి చాతకం లాంటి నాపై మేఘమనే జనని వర్షించి నా చిన్న తీవ్రేచ్ఛను తీర్చి భక్తులకు కూడా తనివి తీరా తృప్తినిస్తుంది. భక్తి ప్రేమల కౌతుకాన్ని ఏమని వర్ణించాలి? అమ్మకే బిడ్డ ఆకలి తెలుస్తుంది. బిడ్డ నోటిని తెరవకముందే అమ్మ తన స్తన్యాన్ని అతని నోటికి అందిస్తుంది. ఆమె ఇలా వ్యర్థంగా కష్టపడటం దేనికోసమో ఎవరికీ తెలియదు. బిడ్డకైతే దాని గురించి తెలిసే అవకాశమే లేదు. అమ్మ తప్ప అడగకుండా వేరెవరూ పాలు త్రాగించరు. పిల్లవాడికి తల్లి నగలు పెడుతుంది. దానిలోని మర్మమేమిటో పిల్లవాడికి తెలియదు. ఆ మర్మం కేవలం అమ్మకే తెలుస్తుంది. మన సద్గురువు పని కూడా అలాగే ఉంటుంది. తన పిల్లవాడి మొండి పట్టుని, ముద్దు ముచ్చట్లను ఎవరు తీరుస్తారు? అమ్మకి తప్ప ఆ కరుణ ఎవరికి ఉంటుంది? ఆమె ప్రేమలాంటి ప్రేమ ఏ కొంచెమో ఎక్కడో అరుదుగా లభిస్తుంది. మంచి తల్లి కడుపున జన్మించటం అనేది మహాద్భాగ్యంతో ఈశ్వరుడిస్తేనే లభిస్తుంది. ఆమె దుర్భర దుఃఖాన్ని సహించి పసివాడికి జన్మనిస్తుంది. అది పిల్లవాడి భావనకి ఎన్నటికీ అందదు. ఈ విషయంలో బాబా ఇంకా ఏవో కొన్ని మాటలు చెప్పారు.
వాటిని ఇప్పుడు వినిపిస్తాను. సజ్జన శ్రోతలారా, మీరు శ్రద్ధగా వినండి. 1916 సంవత్సరంలో ప్రభుత్వోద్యోగం నుంచి నేను పదవీ విరమణ చేశాను. నా యోగ్యతను అనుసరించి నాకు పెన్షన్ నిర్ణయించారు. షిరిడీకి వెళ్ళవలసిన సమయం వచ్చింది. ఆ రోజు గురు పౌర్ణిమ. భక్తులు గురుపూజ కోసం అక్కడికి వచ్చి ఉన్నారు. ఆ సందర్భంలో అన్నా చించినీకర్ తనకు తానై బాబాకి ఏమని విన్నవించాడో, నా గురించి ఏమని సిఫార్సు చేశాడో వినండి. అన్నాకి నా గురించి ఉన్న గొప్ప చింత వల్ల బాబాని ఇలా అభ్యర్థించడం మొదలుపెట్టాడు. బాబా, ఇతని కుటుంబం పెరుగుతుంది. ఇతని మీద మీరు కృప చూపండి. ఇతనికి మరో ఉద్యోగం ఇవ్వండి. ఈ పెన్షన్ ఇతనికి ఎలా సరిపోతుంది? ఇతని చింతలన్నీ పోయేలా మీరు ఏదో ఒకటి చేయండి. దానికి బాబా సమాధానమిచ్చారు. ఇతనికి ఉద్యోగం దొరుకుతుందిలే. ఇతనిప్పుడు నా సేవ చేయాలి. అప్పుడు సంసారంలో సుఖం లభిస్తుంది. అతని పళ్ళెం నిరంతరం నిండే ఉంటుంది. చనిపోయే వరకు అది ఏమాత్రం ఖాళీగా ఉండదు. భావ భక్తితో నన్ను ఆశ్రయిస్తే శాశ్వతంగా అతని సంకటాలు దూరమవుతాయి. ఎలా ప్రవర్తించినా తప్పు లేదనే వాళ్ళు మూర్ఖులు. ధర్మశాస్త్రబద్ధంగా వ్యవహరించని వారిని మొదటే వదిలేయాలి. వారు ఎదురుపడితే పక్కకు తొలగాలి. వారు మహాభయంకరులని తెలుసుకోవాలి. అవసరమైతే కొంచెం బాధను కూడా అనుభవించాలి. అయితే వాళ్ళ నీడ కూడా మన మీద పడకూడదు. ధర్మాచరణ, సత్ప్రవర్తన లేనివారు చరిత్రహీనులు. ఏ విషయాన్ని సరిగ్గా అభ్యసించకనే నిశ్చయం చేసేవారు, విధిని పాటించని వారు, అనుకూల ప్రతికూలాలను గురించి విచారించని వారు, వీరు తమ శ్రేయస్సును ఎలా సాధించుకోగలరు? విశేషించి ఏదో రుణానుబంధం లేకుండా ఎవరూ మన దగ్గరకు రారు. కనుక కుక్కలు, పందులు లేదా దోమలైనా సరే దేన్ని తరిమివేయకూడదు. ఇక ముందు ఇతను నాకు భక్తిభావంతో సేవ చేస్తే దేవాది దేవుడికి కరుణ కలుగుతుంది. ఇతనికి ఏ లోటు కలుగని విధంగా ధనం ప్రాప్తిస్తుంది. నేను ఈ పూజ ఎలా చేయాలి? నేనెవరు అనే దాన్ని ఖచ్చితంగా ఎలా తెలుసుకోవాలి? సాయి దేహం నశించిపోయేదే. మరి పూజించటానికి ఎంతో యోగ్యమైన బ్రహ్మ నశించిపోనిది అని నువ్వు అనొచ్చు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతలో ఇలా చెప్పారు. 8 రకాల ప్రకృతుల రూపంలో పృథ్వీ, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం. నేను అంతటా నిండి ఉన్నాను. ఈ చరాచర సృష్టిలో నామ రూపాలతో ఉండే వాటన్నింటి చేత నేనే ఈ 8 రకాల ప్రకృతులతో నటింపచేస్తూ ఉన్నాను. అది నే చేసే చమత్కారమే. ఓం ప్రణవం నన్ను దర్శింపచేస్తుంది. దాన్ని దర్శింపచేసేవాణ్ణి నేనొక్కడే. విశ్వాసానికి బాహ్య స్వరూపంగా అనేక వస్తువులున్నాయి. అయితే వాటన్నింటిలోనూ నేనొక్కడే నిండి ఉన్నాను. నేను కాక మరో వస్తువు లేని చోట ఇచ్ఛ అనేది ఎలా ఉంటుంది? నేనే అంతటా ప్రతి చోట 10 దిక్కుల్లోనూ నిండి ఉన్నాను. అన్ని ప్రదేశాల్లోనూ నేనే పూర్ణంగా ఉన్నాను అన్న ఈ భావన వల్ల నేను, నాది అన్న భావం అదృశ్యమైపోతుంది. అలాంటి వారికి కోరుకోవలసిందంటూ ఏముంటుంది? వారు సర్వత్రా సంపూర్ణంగా ఉంటారు. వారి బుద్ధిలో ఇచ్ఛ అనేది ఉదయించదు. వారికి ఆత్మతో సంబంధం ఉండదు. సాయి మహారాజ్ మూర్తిభవించిన తమ ఆత్మే అన్న భావన ఉన్న చోట కామనకి స్ఫూర్తి ఎక్కడుంది? కామనలు అనేక రకాలుగా ఉంటాయి. సూర్యకిరణాలతో తపించి కరిగిపోయే మంచులా నేనెవరు అనే దానికి అర్థాన్ని తెలుసుకోవటంతోనే కామనలు కరిగిపోతాయి. మనస్సు, బుద్ధి మొదలైన ఇంద్రియాలతో సహా నేను స్థూల దేహాన్ని, విరాట్ పురుషుణ్ణి కాదు. అలాగే నేను సూక్ష్మ హిరణ్య గర్భనును కాదు. నేను అనాదిని, సనాతనుణ్ణి, సాక్షీభూతుణ్ణి. ఈ ప్రకారంగా గుణాలకి, ఇంద్రియాలకి అతీతున్నైన నాకు విషయాల పట్ల ఆసక్తి లేదు. ఈ జగత్తులో నేను లేని ఖాళీ స్థలమంటూ లేదు.
చేసేవాణ్ణి చేయించేవాణ్ణి నేను కాదు. మనస్సు, బుద్ధి ఇత్యాది ఇంద్రియాల సమూహమంతా జడమే. వాటికి ఎక్కువ జ్ఞానం ఉంటుందో అక్కడే విరక్తి ప్రకటమవుతుంది. జ్ఞానం పైన ఉన్న ఆవరణను దూరం చేస్తూ ఉంటుంది. అది గుర్తుంచుకో. ఎక్కడ మన ఆత్మస్వరూపం గుర్తు కూడా మిగిలి ఉండదో అక్కడే మాయ ప్రాదుర్భావం అవుతుంది. నేను చైతన్య స్వరూపంగా నిండి ఉన్నానన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఉన్న చోట నేను చైతన్య స్వరూపంగా నిండి ఉన్నానన్న సంగతి గుర్తుపెట్టుకోబడి ఉన్న చోట శుద్ధ పరిపూర్ణ ఆనందం ఉత్పన్నమవుతుంది. అలాంటి నా వైపుకి వృత్తిని తిప్పాలి. అదే నా సేవ, అదే నా భక్తి. నేను చైతన్యయుక్త ఆనంద స్వరూపిణి అన్న ప్రత్యక్ష అనుభవం కలిగి ప్రాప్తించే శుద్ధ అవస్థనే జ్ఞానం అంటారు. ఆయా మాతా బ్రహ్మ ప్రజ్ఞామానంద బ్రహ్మ అంటారు. ఈ జగత్తులో వాస్తవికము సత్యము అనేదే లేదు కనుక దాని విషయంలో భ్రమ కలుగుతుంది. వాస్తవికమైన బ్రహ్మ నేనే. నిత్య శుద్ధ బుద్ధ ముక్త సత్యమైన నేను సాక్షాత్తు వాసుదేవుణ్ణి. ప్రణవం అతనికే సంబంధించి ఉంది. అలాంటి నాకు శ్రద్ధతో భక్తిపూర్వకంగా చేసే పూజ స్వతహాగా శుభప్రదమైనది. అలాంటి నన్ను తెలుసుకొని నా యథార్థ పూజను చేయాలి. అనన్యంగా శరణు వచ్చి నాలో ఐక్యరూపంగా అయిపోవాలి. నది సాగరాన్ని శరణు వెళ్ళిన తరువాత తిరిగి వెనక్కి వస్తుందా? నది సాగరాన్ని శరణు వెళ్ళిన తరువాత తిరిగి వెనక్కి వస్తుందా? కడల్ని కౌగిలించుకున్న తరువాత దాని నది అన్న గుణం దానికి మిగిలి ఉంటుందా? నూనెలో తడిసిన ఒత్తి దీపపు జ్వాలను కలిసిన తరువాత అది స్వయంగా దీప తేజస్సుగా అయిపోతుంది. మహాత్ముల చరణాలను శరణన్నప్పుడు మనస్థితి అలాగే అవుతుంది. చైతన్యంతో నిండిపోయిన అల్లా మాలిక్ అనేది తప్ప చిత్తానికి మరో చింతన ఉండని వారికి శాంతి, నిరపేక్షత, సమదర్శనం అనేవి ఉండేవారికి నేను అనేది ఎందుకుంటుంది? నిర్మమత్వం, దేని పట్ల మోహం లేదా ఆసక్తి లేకపోవటం, నిరహంకృతి, ఏ కర్మను గురించి అహంకారం లేకపోవటం, నిర్ద్వందత్వం, సుఖదుఖాల లాభనష్టాల లాంటి పరస్పర విరుద్ధ మనోవికారాలకు అలిప్తంగా ఉండటం అనే 4 గుణాలు ఉండే చోట అహమత్తత్వం అనే స్థితి ఎక్కడుంటుంది? తాత్పర్యం: ఈ 8 గుణాలు శ్రీ సాయి దేహంలో ఉన్నప్పుడు అహమత్వానికి స్థానం ఎలా ఉంటుంది? లేదా అహమత్వాన్ని ఎలా ప్రయోజనాన్ని తీసుకువస్తారు? తమ అహమత్తత్వంతో విశ్వమంతా నిండిపోయి ఉన్నవారి అహమత్వంలోని చిన్న శకలమే నాలోని అహం. దాన్ని సాయి చరణాలకు సమర్పించటమే. అదే నా సంపూర్ణ సేవ. నా సేవ చేస్తూ, నా భజనే చేస్తూ నాకు అనన్యంగా శరణ వచ్చిన వారు నాతో ఏకరూపులవుతారు అని శ్రీమద్భాగవత పురాణంలోని భగవంతుని వచనం. కీటకం భ్రమరాన్ని ధ్యానిస్తూ ఉంటుంది. అందువల్ల దానికి భ్రమరత్వం లభిస్తుంది. శిష్యుడి విషయం కూడా అంతేనని, శిష్యుడు తన గురువు పట్ల భక్తి కలిగి ఉంటే అతను తన గురువులాగే అయిపోతాడు. గురువులాగే అయిపోతాడు. లాగే అనే శబ్దంతో ఏ వేరు అనే భావం మనసులో వస్తుందో దాన్ని కూడా గురువు ఒక్క క్షణం పాటైనా సహించలేడు. గురువుకి శిష్యుడు తప్ప గురుత్వం లేదు. శిష్యత్వం గురుత్వం నుంచి వేరు కాదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा पुकार, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा पुकार, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई। नमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Sai Baba,
సాయి